ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీసెట్ 2023కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డైట్ సెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ కానీ మనం చూసినట్లయితే csc.ap.gov.in అనే వెబ్సైట్ లేదా apdset.apcfss.in అనే వెబ్సైట్లో మనం అప్లికేషన్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆన్లైన్ మోడ్లో మాత్రం అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన డేట్స్ కానీ మనం చూసినట్లయితే వీటి యొక్క ఎగ్జామ్స్ అనేవి జూన్ 12, 13 తేదీల్లో జరుగుతాయని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ 2 రోజుల్లో ఈ డైట్ సెట్కి ఎంతమంది అయితే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే మనం అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటిలోగా చేసుకోవాలని చూస్తే మే 9 నుండి మే 28 వరకు మనకు టైం ఇవ్వడం జరిగిందనమాట. మే 9 నుండి మే 28వ తేదీ వరకు మనకు టైం ఇచ్చారు. అయితే ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత దీని యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఇదంతా చదువుకొని అప్పుడు మనం అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ మనం క్లియర్గా చూస్తే ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది జూన్ 12th అండ్ జూన్ 13th ఉంటుందన్నమాట. అయితే ఎగ్జామ్ ఎంత టైంలో మనం రాయాలి? 2 hours 30 minutes, 2.5 గంటల పాటు మనకు టైం ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ తీసుకుంటే దీని యొక్క ఎలిజిబిలిటీ మనం చూసుకోవాలి. ఎలిజిబిలిటీ అనేది మనకి ఇంటర్మీడియట్ అనేది మనకు ఉండాలి, మనకు తెలుసు కదా. ఇంటర్మీడియట్లో మినిమం 50% మార్క్స్ అనేవి మనకు రావాల్సి ఉంటుందన్నమాట. అదే ఎస్సీ ఎస్టీ అండ్ ఎన్సీసీ ఇట్లాంటి వాళ్ళు అయితే 45% వస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఎగ్జామ్కి క్వాలిఫైయింగ్ మనం అవుతామా లేదా చూసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఈ కేటగిరీ ఆఫ్ సీట్స్ కానీ మనం చూస్తే మ్యాథమెటిక్స్లో 25% సీట్స్ ఉంటాయి, ఫిజికల్ సైన్స్లో 25%, బయాలజికల్ సైన్స్ 25%, సోషల్ స్టడీస్ కూడా 25% ఉంటుంది. అయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి దీనిలో ఈ కోర్సు చదవడానికి మినిమం 17 years ఏజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏ తేదీ నాటికి ఉండాలి? సెప్టెంబర్ 1వ తేదీ నాటికి, 1st September ఆఫ్ ద ఇయర్ ఆఫ్ అడ్మిషన్. ఈ సంవత్సరం 2023 సెప్టెంబర్ 1 నాటికి 17 సంవత్సరాలు పూర్తి అవుతాయి అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అంతకన్నా తక్కువ ఏజ్ ఉండేవాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మనం తీసుకుంటే ఇంకా స్కీమ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎంట్రన్స్ టెస్ట్లో ఏ విధంగా మనకి మార్క్స్ అనేవి రావడం జరుగుతుందని చూస్తే ఈ పరీక్ష అనేది 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బిలుగా ఉంటుంది అనమాట. పార్ట్ ఏ తీసుకుంటే 60 మార్కులకు ఉంటుంది, పార్ట్ బి తీసుకుంటే 40 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం చూస్తే టీచింగ్ ఆప్టిట్యూడ్ 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్ అనమాట. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ 5 మార్క్స్కి ఇస్తారు. అలాగే ఇంగ్లీష్ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్, తెలుగు 5 క్వశ్చన్స్ 5 మార్క్స్. అలాగే ఆప్టెడ్ లాంగ్వేజ్, మన ఏ లాంగ్వేజ్ అయితే మన ఓన్ లాంగ్వేజ్ ఉంటుందో అది 10 మార్క్స్కి ఇస్తాడు. అలాగే మ్యాథ్స్ 10 మార్క్స్, జనరల్ సైన్స్ 10 మార్క్స్, సోషల్ స్టడీస్ 10 మార్క్స్. ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేవి 30 మార్కులకు ఉంటాయి, తెలుగు 10 మార్కులకు ఉంటుంది, మొత్తం 40 మార్కులకు ఉంటాయి. మిగతా టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇవన్నీ కూడా మనకి 20 మార్క్స్కి ఉంటాయి అన్నమాట. మొత్తం 60 మార్క్స్కి పార్ట్ ఏ ఉంటుంది. పార్ట్ బి తీసుకుంటే మనం ఏదైతే సబ్జెక్ట్ ఇంటర్మీడియట్లో చదువుతామో, మీరు మ్యాథ్స్ గ్రూప్కి చెందిన వాళ్ళైతే దానికి సంబంధించి 40 క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ మ్యాథ్స్కి సంబంధించి 40 మార్కులకి ఇస్తారు అనమాట. అలాగే ఫిజికల్ సైన్స్ వాళ్ళైతే మొత్తం ఫిజిక్స్ 20 మార్క్స్, కెమిస్ట్రీ 20 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే బాటనీ కూడా 20 బాటనీ, జువాలజీ, అలాగే హిస్టరీ, ఎకనామిక్స్ ఇవన్నీ కూడా సోషల్ 40 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఎలిజిబిలిటీ కానీ మనం చూసుకుంటే మ్యాథ్స్ ఎవరు చేయాలి అనేది చూస్తే హూ స్టడీడ్ మ్యాథమెటిక్స్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఎవరైతే మ్యాథ్స్ చేశారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. అలాగే ఫిజికల్ సైన్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారనుకుంటే దోస్ హూ స్టడీడ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఫిజికల్ సైన్స్కి డైట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఆప్షనల్ సబ్జెక్ట్ ఇవ్వడానికి. అలాగే బయాలజీ వాళ్ళైతే బాటనీ, జువాలజీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండాలి. సోషల్ స్టడీస్ వాళ్ళకైతే సివిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్ ఇవి ఇంటర్మీడియట్ లెవెల్లో చదివి ఉండాలి. వొకేషనల్ కోర్స్ చదివిన ఇంటర్మీడియట్ అభ్యర్థులు మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మనం వెయిటేజ్ చూసుకుంటే పార్ట్ బిలో ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో 20 క్వశ్చన్స్ ఇస్తారు, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ నుంచి 20 క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే సైన్స్ వాళ్ళకి అయితే ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ 20 మార్క్స్, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ 20 మార్క్స్.
ఓకే. అలాగే బయాలజికల్ సైన్స్ కూడా సేమ్. ఫస్ట్ ఇయర్ నుంచి 20 మార్క్స్, సెకండ్ ఇయర్ నుంచి 20 మార్క్స్. సోషల్ స్టడీస్ కూడా అన్ని సబ్జెక్టుల నుంచి ఫస్ట్ సెకండ్ ఇయర్ హిస్టరీ నుంచి 13, ఫస్ట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ నుంచి 13, అలాగే ఫస్ట్ సెకండ్ ఇయర్ సివిక్స్ నుంచి 13. ఇంకా 1 మార్క్ మిగులుతుంది. అది మూడింటి నుంచి ఏదో ఒక దాని నుండి ఇచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా ఎగ్జామ్ అనేది మనకి పేపర్ అనేది అట్లా ఉంటుందన్నమాట. ఇంకా చూసుకుంటే ఇంకా ఈ లోకల్ ఏరియా ఇదంతా మనకి అంత ఇంపార్టెంట్ కాదు. ఇంకా మనం తీసుకుంటే ఇంకా లాస్ట్కి వెళ్ళిపోదాం. ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ కూడా మనకి జూన్ 5వ తేదీన వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందన్నమాట. హాల్ టికెట్స్ అనేవి జూన్ 5వ తేదీన మనకి వెబ్సైట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ ఎగ్జామ్కి ఫీజు ఎంత ఉంటుంది అనేది మనం చూస్తే 750 రూపీస్, 750 రూపాయలు మనం ఫీజు కట్టాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఈ అప్లికేషన్ అనేది చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఇస్తున్నాడు అంటే మే 11 నుండి మే 28వ తేదీ వరకు. మే 11వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు అప్లికేషన్స్ సబ్మిట్ చేయొచ్చు అనమాట. అయితే ఏం చేయాలనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఈ సైట్లోకి వెళ్తాం, అప్లికేషన్ ఫామ్ ఇదంతా ఫిల్ చేసుకుంటాం. ఇదంతా మనకు తెలిసిందే, అక్కడికి వెళ్ళినాక మనకు క్లియర్గా అర్థమైపోతుంది. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ 1 మినిట్ వెయిట్ చేయండి. అలాగే ఇంకా మనం చూసుకుంటే ఇష్యూ ఆఫ్ ర్యాంక్ కార్డ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల్లోనే టెంటేటివ్గా ఒక డేట్ ఇచ్చాడు. జూన్ 19వ తేదీన ర్యాంక్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగిందనమాట. అలాగే దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనం చూసుకోవచ్చు. డౌన్లోడ్ డీసెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఈ నోటిఫికేషన్ అనేది మే 9న ఇచ్చాడు అనమాట. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం మే 11 నుంచి మే 28 వరకు తీసుకోవడం జరుగుతుంది. అలాగే హాల్ టికెట్స్ జూన్ 5వ తేదీన, ఎగ్జామినేషన్ అనేది జూన్ 12, 13 తేదీల్లో, రిజల్ట్ అనేది జూన్ 19వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని నేను చెప్తాను. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఇది అప్లై చేసుకోవడానికి మనం ఈజీగా apdecet.apcfss.in అనే వెబ్సైట్లోకి ఫస్ట్ మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అలా వెళ్ళిన తర్వాత అక్కడ స్క్రీన్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. కొద్దిగా స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తాను, కొద్దిగా టైం ఎక్కువ అవుతున్నట్టు ఉంది వీడియో. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ మనం చేయాల్సింది పేమెంట్ అనమాట. పేమెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి డార్క్ చేసి ఉంది కదా, క్లిక్ హియర్ టు పేమెంట్ అని, దానిపైన క్లిక్ చేస్తాం. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం నేమ్ ఇస్తాం, నేమ్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత అక్కడ అమౌంట్ కూడా ఎంటర్ చేసుకొని మనం ప్రివ్యూ ఫామ్ని క్లిక్ చేస్తాం. అక్కడ అమౌంట్ అవి వస్తాయి ఆటోమేటిక్గా. ప్రివ్యూ ఫామ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి పేమెంట్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మనం డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్తో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ఫీజుని మనం చెల్లించవచ్చు. చెల్లించిన తర్వాత ఎప్పుడైతే మన ఫీజు చెల్లించడం సక్సెస్ అయ్యిందో వెంటనే మీకు క్యాండిడేట్కి ఒక ఐడి వస్తుంది అనమాట. క్యాండిడేట్ ఐడి అనేది రావడం జరుగుతుంది. దాంతో మనం లాగిన్ అవ్వాలి. ఎట్లా లాగిన్ అవ్వాలి? ఇందాక పేమెంట్ అని చూసాం కదా, దాని కింద చూడండి అప్లికేషన్ ఫామ్ అని ఉంది, క్యాండిడేట్ లాగిన్ అని ఉందన్నమాట. క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మన లాగిన్ అడుగుతుంది. లాగిన్ అడిగితే మనం ఏం చేస్తామంటే క్యాండిడేట్ ఐడి యూజర్ నేమ్గా వాడతాం, డేట్ ఆఫ్ బర్త్ని మనమే పాస్వర్డ్గా వాడతాం అనమాట. ఈ రెండు క్లిక్ చేస్తే వెంటనే మనకు క్యాండిడేట్ లాగిన్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా క్యాండిడేట్ ఐడి మనకు మెసేజ్ వస్తుంది. వెంటనే ఆ క్యాండిడేట్ ఐడిని ఇక్కడ క్యాండిడేట్ ఐడి ధరిస్తాం, డేట్ ఆఫ్ బర్త్ చేస్తాం, ఇక్కడ క్యాప్చా కోడ్ ఇస్తాడు, వెరిఫికేషన్ కోడ్, ఆ కోడ్ కొట్టేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే మనం లాగిన్ అయిపోతాం. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ విండో ఈ విధంగా కనిపిస్తుంది. హోమ్, అప్లికేషన్ అండ్ ప్రింట్ అండ్ రిపోర్ట్స్ ఈ విధంగా కనిపిస్తుంది. అప్లికేషన్ అండ్ ప్రింట్ని క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మొత్తం అప్లికేషన్లో చాలా ఇన్ఫర్మేషన్. మనకు మొట్టమొదటి అడిగేది ఏంటంటే మీడియం అడుగుతాడు. అలాగే మనం ఎక్కడ ఎగ్జామ్ రాస్తాం ఆ సెంటర్స్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మనం ఏ యూనివర్సిటీ, ఎక్కడ, ఏ జిల్లాలో చదువుకున్నాం అనేది మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఏ ఏరియా, ఏ యూనివర్సిటీ ఏరియా అనేది లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే విజువల్లీ ఛాలెంజ్డ్ కానీ ఏదైనా ఉంటే పెట్టుకోవాలి. అలాగే మనం 10th ఏ బోర్డులో చదివాం, ఓకేనా, దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉండాలి, ఎప్పుడు పాస్ అయ్యామో డేట్ అనేది ఉండాలన్నమాట. దాని మీడియము, ఫస్ట్ లాంగ్వేజ్ అన్ని అడుగుతాడు. అలాగే ఇంటర్మీడియట్ కూడా సేమ్. ఇంటర్మీడియట్ ఆల్రెడీ పూర్తి చేశారా లేకపోతే ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారా అనేది కూడా ఇక్కడ అడుగుతాడు. ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంటర్మీడియట్లో అని కూడా అడుగుతాడు అనమాట, రిజల్ట్ కానీ వచ్చేసినట్లయితే. అలాగే మనం మన ఆప్షనల్ సబ్జెక్ట్ ఇంటర్మీడియట్లో మనం మ్యాథ్సా లేదా ఫిజికల్ సైన్స్లో డైట్కి వెళ్తామా అనేది ముందే డిసైడ్ అయ్యి
అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే అప్లికేషన్ డీటెయిల్స్లో చూస్తే మనం పేమెంట్ చేసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ ఇస్తాం కదా, ఆటోమేటిక్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. రిమైనింగ్ అన్నీ కూడా మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మన క్యాస్ట్ కానీ ఇవన్నీ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మన అడ్రస్ అనేది ఇక్కడ ఉంటుంది. లాస్ట్లో మనం చూసినట్లయితే ఇక్కడ మన ఫోటోని అప్లోడ్ చేస్తాం. ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేస్తాం. ఈ ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మనం ఫిల్ చేసిన అప్లికేషన్ అంతా క్లియర్గా మొత్తం కనిపిస్తుంది. ఒకసారి బాగా తరోగా చెక్ చేసుకున్న తర్వాత ఆ ఫామ్ని మనం సబ్మిట్ చేసేయాలి. ఎప్పుడైతే సబ్మిట్ చేసేసామో వెంటనే మనకి ప్రింట్ ఆప్షన్ చూపిస్తుంది రైట్ సైడ్. ఈ ప్రింట్ ఆప్షన్ ద్వారా మనం అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవాలి. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ DEECET 2023. థ్యాంక్ యూ ఆల్.